తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. నిజాం ప్రభుత్వం పోయింది. అంటే అంతకు ముందే సాయుధ పోరాటాలు జరుపుతున్నామని కమ్యూనిస్టు పార్టీలు చెప్పారు. చేశారు గూడా. అలాగే ప్రజలు గూడా స్వచ్ఛందంగా తిరుగుబాటు చేశారు. చాకలి ఐలమ్మ లాంటి వాళ్ళు రోకలి బండతో తిరగబడ్డటువంటి సందర్భాలు అలాంటివి కోకొల్లలు. అది ఇప్పుడు కొందరు మేమే ఈ తెలంగాణ రాష్ట్ర విమోచనము కాదిది. ఇది ఇది అని చెప్తారు. మరి అది విమోచనం గాకపోతే మరి భారతదేశానికి మొత్తానికి అన్ని రాష్ట్రాలకు స్వాతంత్రం వచ్చింది. అందరూ గూడా అంగీకరించి దేశ ప్రభుత్వ రాజ్యాంగంలోకి జైన్ అయినటువంటి పరిస్థితి. మరి ఈ యొక్క నిజాం రాజు ఎందుకు మరి ఆయన అప్పుడు రాలేదు? మరి ఇన్ని పోరాటాలు ఉన్నప్పుడు ఆ రోజే ఎందుకు రాలేదు? ఎవరికి గూడా తలొగ్గలేదు. భారతదేశంలో విలీనం కాను అని చెప్పినటువంటి పరిస్థితి 1947లో భారతదేశం అంతా కూడా స్వాతంత్రం వస్తే నేను స్వాతంత్రానికి సంబంధించిన అంబేద్కర్ రాసిన రాజ్యాంగం గాని, స్వాతంత్రంలో ఈ భారతదేశంలో గాని నేను విలీనం అవ్వను అని చెప్పినటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల్లో వల్లభాయ్ పటేల్ అప్పుడున్న హోమ్ మినిస్టర్ ఆయన ఈ వల్లభాయ్ పటేల్ గారు మొత్తం తెలంగాణ చుట్టూ కూడా సాయుధ మన యొక్క సైనికులను దింపి ఆయనని లొంగిపోయేటట్టు ఒత్తిడి తీసుకొచ్చినటువంటి మహానుభావుడు. ఆ రోజే మరి మనకు విమోచనం జరిగింది. మరి దాన్ని విమోచనమే అంటారు కదా! ఆ విమోచనం అనే పదాన్ని కూడా ఒప్పుకున్నటువంటి మేధావులు మరి వాళ్ళని ఏమనాలో తెలియట్లేదు. కానీ ఈరోజు సెప్టెంబర్ 17న మనకు 1952లోనే ఈ నిజాం రాజు ఆయన ఒత్తిడికి లొంగిపోయి భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. ఇది నిజంగా విమోచనం. ఈరోజు మనకు విమోచనం కల్పించినటువంటి రోజు సెప్టెంబర్ 17.